Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, నిన్న ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించి వేకెన్సీస్ని ఐడెంటిఫై చేయడానికి ఏవైతే ప్రజెంట్ ఇంటెండెడ్ వేకెన్సీస్ ఉన్నాయో దానిపైన క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన హెచ్ఓడీస్కి వీళ్ళందరికీ ఒక సర్క్యులర్ని పంపడం, దానికి సంబంధించి మార్చ్ 13th 3 PM వరకు డెడ్ లైన్ ఇవ్వడం, పైగా అందులో ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన రెస్పాన్స్ ఇవ్వాలి అని చెప్పడం. చాలా మంది స్టూడెంట్స్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఎందుకంటే ప్రతిసారి జాబ్ క్యాలెండర్ అని విన్నా కానీ ఒక పర్టికులర్ డేట్, అది 2005 2025 2026 డేట్ చెప్పకపోయేసరికి ఒక రకమైన క్వశ్చన్ మార్క్. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఆల్మోస్ట్ మార్చ్ 19th ఉగాది వస్తోంది, ఇంకా ఎక్కడ దీని గురించి వాదన వినిపించట్లేదు, ఒక పస లేదు అని అనుకున్న తరుణంలో మార్చ్ 13th వరకు ఒక అప్డేట్ రావాలి. ఆ తర్వాత వీలైనంత త్వరగా డిసైడ్ అయిపోయి జాబ్ క్యాలెండర్ ఉగాదికి రెడీ చేయాలి అని వాళ్ళ యొక్క ఇంటెన్షన్ తెలిసిపోయింది. ఇది తెలిసిపోయినప్పటి నుంచి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే క్వశ్చన్ మార్క్ చాలా మంది స్టూడెంట్స్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత అవునన్నా కాదన్నా ప్రతి స్టూడెంట్ ఎవరు ఏ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి మా ఎగ్జామ్కి సంబంధించి గ్రూప్ 1లో ఎన్ని, డిఎస్సిలో ఎన్ని, పోలీస్ దాంట్లో ఎన్ని, ఖచ్చితంగా ఆ వేకెన్సీస్ ఎన్ని తెలుసుకోవాలి అన్న ఆతృతతో ఉంటారు. కాబట్టి ప్రతిసారి మేము వీడియో చేస్తున్నప్పుడు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉంటారు. ఒకానొక టైంలో నాకు నిన్నటి నుంచి వస్తున్న వార్త, అంటే నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ కూడా ఇంకొంతమంది స్టూడెంట్స్, ఎందుకంటే చాలామంది గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉన్న పోస్టుల్లో, లేకపోతే వాళ్ళకు కావలసిన వాళ్ళు ఆ దగ్గరగా ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, సార్ ఇంత వస్తుంది, కొంతమంది గ్రూప్ 2 1500 అంట కదా, గ్రూప్ 2 1000 అంట కదా, గ్రూప్ 2 700 అంట కదా, గ్రూప్ 1 100 అంట కదా, 150 అంట కదా, ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాం. అందుకే పర్టికులర్గా గాసిప్స్ అని చెప్పి ఉన్నాం. ఇక్కడ ఈ వీడియోలో చెప్తుంది ఏంటంటే, ఈ క్యూరియాసిటీకి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే, నిన్న ఇచ్చిన సర్క్యులర్లో ఒక లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇచ్చాను. హోమ్ డిపార్ట్మెంట్ అని చెప్పి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, లేకపోతే అగ్రికల్చర్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లిస్ట్ మెన్షన్ చేశారు. అయితే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయని చెప్పి మెన్షన్ చేయలేదు. అయితే ఆ వేకెన్సీస్ గురించి మీరు అడిగినప్పుడు దానిపైన ఒక 100% వినిపించిన గాసిప్స్ ఏంటి, ఏది నిజం అవ్వచ్చు, వాటన్నిటి గురించి చిన్న స్పష్టత ఇవ్వాలి. అండ్ అలాగే గవర్నమెంట్కి మన తరఫున ఒక బలమైన గొంతు వినిపించాలి అని చేసే ప్రయత్నమే ఈ వీడియో. మనం అంతకుముందు చూస్తున్న వీడియోస్లో మనం, అంటే న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్స్లో ఒకానొక టైంలో 99,000 వేకెన్సీస్ ఉన్నాయి, డిఫరెంట్ శాఖల్లో ఆల్మోస్ట్ 1,00,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. అండ్ ఇంకొక తరుణంలో కొన్ని నెలల తర్వాత ఆల్మోస్ట్ 1,15,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పడం తెలుసు. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, 1,00,000 ఖాళీలున్నా, 1,15,000 ఖాళీలున్నా, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా అన్ని వేకెన్సీస్ని ఎవరు ఫిల్ చేయరు. దానివల్ల వచ్చే ఆర్థిక భారం కానీ, దానివల్ల వచ్చే ప్రయోజనాలు, అప్రయోజనాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని 100% ఫిల్అప్ చేస్తారు అని అనుకోవడం నిజంగా అదొక రకంగా తప్పునే అనుకోవచ్చు. బట్ వీటన్నిటిలో అందరినీ సంతృప్తికరంగా పరిచే విధంగా వేకెన్సీస్ ఫిల్ చేస్తే బాగుంటుంది అని అనుకుందాం. ఓకే, ఇవన్నీ కూడా వేకెన్సీస్ ఫిల్ చేయరు. వేకెన్సీస్ ఉండగానే ఖచ్చితంగా ఒక ఉపశమనం లాగా, ఒక సంతోషం లాగా అనిపిస్తుంది, బట్ ఇవన్నీ కూడా ఫిల్ చేయరు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదో నేను చెప్పాను కదా మీకు ఎలా తెలిసింది అన్నట్టు కాకుండా, అన్ని గ్రూప్ 2కి ఇన్ని పోస్టులు, ఇన్ని నంబర్స్ వినిపిస్తున్న వాదనల్లో ఏది నిజంగా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే, గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2లో ఆల్మోస్ట్ ఒక 700 వరకు వేకెన్సీస్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే వాదన. గ్రూప్ 1 అంతకుముందు డ్రాఫ్ట్లో 150 పోస్టులు రావచ్చు అని వినిపించింది, కానీ గ్రూప్ 1లో 100 పోస్టుల వరకు అనే వాదన దీనికి చాలా బలం చేకూర్చుతుంది. ఇది నిజంగా అవ్వటానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. గ్రూప్ 2లో 700, గ్రూప్ 1లో 100. దీనికి 2 వర్గాలు కనిపిస్తాయి. అంటే నచ్చేవాళ్ళు, నచ్చకపోయేవాళ్ళు. అసలు గ్రూప్ 2 700, గ్రూప్ 1 100, ఇది చాలు, ఈ మాత్రం చాలు అనుకునేవాళ్ళు, లేదు ఇవి చాలా తక్కువ, ఆల్రెడీ డ్రాఫ్ట్లోనే 150 పోస్ట్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేయడం. అంతకుముందు గ్రూప్ 2 ఆల్మోస్ట్ 1000 పోస్టుల వరకు భర్తీ చేశారు. ఇప్పుడు 700 దానికంటే తక్కువ. ఆల్మోస్ట్ 3 years అయింది 2023 నోటిఫికేషన్ 2026కి. ఈ 3 సంవత్సరాల్లో ఖాళీలు ఎక్కువైపోయాయి. ఖచ్చితంగా 1000కి పైగా ఉంటేనే సంతృప్తి పడదాం అనేది కొంతమంది, దాదాపుగా 150కి పైనే గ్రూప్ 1 వస్తే సంతోషిస్తాం అనుకునే వాళ్ళ వాదన ఎక్కువ. కానీ ఇది నిజమా కాదా అంటే అగైన్ ఇది ఊహాజనికమైన మాట.
సో యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినా అది యాక్చువల్గా రియాలిటీలో వచ్చేసరికి చాలా మార్పులు జరుగుతాయి. సో ఏ శాఖలో ఎన్ని పోస్ట్స్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం ఒక క్వశ్చన్ మార్క్ మాత్రమే. జాబ్ క్యాలెండర్ వచ్చేంత వరకు ఎవరికి తెలియదు. సో ఎలాగో వెయిట్ చేస్తాము ఒక 10 రోజుల్లో. కానీ అంతకు ముందు వరకు ఈ క్యూరియాసిటీతో ఉన్న స్టూడెంట్స్కి చెప్పాలి అని చేసే ప్రయత్నంలో ఇందులో వాదన ఉంది. కానీ ఇది చాలా తక్కువ. సో నిజంగా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు పోస్ట్స్ కన్ఫర్మేషన్ అయిపోయింది అనుకోండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోయిన తర్వాత అయ్యో గ్రూప్ 2లో 100 పోస్టులే ఉన్నాయి, అయ్యో గ్రూప్ 2లో 1000 అంటే 700 ఉన్నాయి, గ్రూప్ 1లో 50 ఉన్నాయి, గ్రూప్ 1లో 100 ఉన్నాయి అని మనం ఎంత బాధపడ్డా అసలు జాబ్ క్యాలెండరే లేదు, వచ్చింది సంతోషించండి అని అనుకునే స్టేజ్ కూడా రావచ్చు. కాబట్టి సో మనందరం కూడా రాజ్యాంగబద్ధమైన మార్గంలో అంటే ఒక పని స్టార్ట్ అయిపోతుంది, ఇంకా ఉగాది వరకు ఇచ్చేస్తారని వెయిట్ చేయకుండా మనకు సాధ్యమైనంత విధంగా సో ఎక్కువ పోస్టులు రావాలి అని ఆశిద్దాం. సో గ్రూప్ 2లో 1000 పైగా ఉంటే పోస్ట్ ఖచ్చితంగా అందరూ సంతృప్తికరంగా సంతోషిస్తారు. కానీ ఇది ప్రభుత్వం చేతుల్లో ఉంది. రావాలని ఆశిద్దాం, రాకపోతే డిమాండ్ చేయడానికి ఆలోచిద్దాం. సో కానీ ఇది నిజం. సో మిగతా దానికి సంబంధించి అలాగే ఏజ్కి సంబంధించి సార్ తెలంగాణలో 44-46 ఉంది. నార్మల్గా 44, కానీ లేట్ అయిపోయిందని చెప్పి 2 ఇయర్స్ పెంచి 46 చేశారు. ఆంధ్రప్రదేశ్లో 42 ఉంది. దీన్ని కూడా పెంచండి అని చాలా మంది అడుగుతున్నారు. ఆబ్వియస్గా మరి ఇది పెంచడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి తెలంగాణలో పెంచారు కదా, ఏపీలో పెంచవచ్చా అంటే అగైన్ ఇది కూడా ఊహాజనికమైన మాటలే. సో లెట్ us ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 44-46 చేస్తే చాలా మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుంది. సో వాళ్ళందరూ ఆశపడటంలో తప్పులేదు, ఎందుకంటే నోటిఫికేషన్స్ డిలే అవుతూ ఉన్నాయి. కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి 100% స్పష్టమైన హామీ వచ్చేంత వరకు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ అలాగే గైస్, ఎవరైతే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అవుతున్నారో, యూ కెన్ సీ ద ఫ్యాకల్టీస్. గ్రూప్ 2 జనరల్గా ఆన్లైన్లో కోర్స్ తీసుకుంటే వీళ్ళు సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేస్తారో లేదో, సో వీళ్ళు ఇలా చెప్తున్నారు కానీ నిజంగా ప్రతి క్లాసు మాకు నచ్చే విధంగా చెప్తారో లేదో, సో ఆ రివిజన్కి టైం ఇస్తారో లేదో, ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్తారో లేదో, అంటే అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో లేదో, ఇలా ఎన్నో డౌట్స్ ఉంటాయి ఆన్లైన్లో. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఆల్రెడీ మన దగ్గర ఏదో 1-2 కోర్సులు తీసుకున్నప్పుడు తెలుస్తుంది. కానీ కొత్తగా తీసుకునే వాళ్ళకు మారుతున్న పరిస్థితుల్లో ఏఐ వీడియోస్ రావడం కానీ ఏది రియల్ ఏది కాదు అని చెప్పడానికి చాలా డౌట్స్ ఉంటాయి. నేనే డైరెక్టర్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ మీ ముందు కనిపిస్తున్నాను. సో గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో అంతకుముందు 100లు కాదు 10లు కాదు వేలాది మంది విద్యార్థులు గ్రూప్ 2 కోర్స్ మన దాంట్లో తీసుకున్నారు. ఈ గ్రూప్ 2కి కూడా సో ఏదో ఒక 2-3 ఫ్యాకల్టీలు బాగా చెప్పే ఫ్యాకల్టీలను మీ ముందు పెట్టి మిగతావన్నీ ఆర్డినరీకి చెప్పే క్లాసెస్ కావు. ఇక్కడ మీరు చూస్తున్నాను ఫ్యాకల్టీలను డిస్ప్లే చేశాను. ముఖ్యంగా జాగ్రఫీ జగదీష్ సార్, ప్రజ్వల్ సార్ ఇండియన్ హిస్టరీ, మెంటల్ ఎబిలిటీ మమతా మేడం, సో శంకర్ రెడ్డి సార్ అండ్ అలాగే వినయ్ సార్ ఇండియన్ సొసైటీ. వినయ్ సార్ ప్యూర్ ఇంగ్లీష్లో చెప్తారు, కొంతమంది సొసైటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో శంకర్ రెడ్డి సార్ బైలింగ్వల్లో చెప్తారు. శ్రవణ్ సార్ కరెంట్ అఫైర్స్ రోజు లైవ్ జరుగుతున్నాయి. ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన ఫ్యాకల్టీ. ఆల్రెడీ మమతా మేడంది రోజు లైవ్ క్లాసులు వస్తున్నాయి. శ్రవణ్ సార్ లైవ్ క్లాసెస్, శంకర్ రెడ్డి సార్ లైవ్ క్లాసెస్, జగదీష్ సార్ లైవ్ క్లాసెస్, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఎవరైతే అప్డేట్స్ కావాలి అని కోరుకుంటున్నారో మేము ఆల్రెడీ ఉదాహరణ చూపించాం. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ ఎప్పుడైనా కూడా అప్డేట్స్ ఉండవు. కానీ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రాక్టీస్ అవసరం, మెంటల్ ఎబిలిటీకి, కరెంట్ అఫైర్స్కి అప్డేట్స్ అవసరం, సొసైటీలో కూడా కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో దానికి తగ్గట్టు ఫ్యాకల్టీ. సేమ్ అట్లాగే మనం చూస్తే చౌటి ప్రభాకర్ సార్ ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ 2026 బడ్జెట్ చేసేశారు. 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి టోటల్ అప్డేట్స్ ఇచ్చేశారు. ఎకనామిక్ సర్వే 3 క్లాసెస్ కూడా అయిపోయాయి 2025-26కి సంబంధించి. సో ఎకానమీ అప్డేట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్టార్ట్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. పాలిటీ మార్చి 15కి తెలుగు మీడియం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఏపీ హిస్టరీ దత్తు సార్ అండ్ రమణ సార్, ఇంత అద్భుతమైన ఫ్యాకల్టీస్. అండ్ ఇది మా అపూర్వ విజయం. ఆల్మోస్ట్ 30 మంది వరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వీళ్ళు కంప్లీట్గా సిపిటి కాదు, మన దగ్గర ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ప్రిలిమ్స్ మెయిన్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళే, టెస్ట్ సిరీస్ కోర్సెస్ తీసుకొని మన వల్ల లబ్ధి పొందిన వాళ్ళే. సేమ్ ఇదే మాదిరిగా మా దగ్గర ఉన్న ఒక యూనిక్ థింగ్ ఏంటంటే ఎంప్లాయీస్ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్కి సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైన ఆబ్స్టెకిల్ సరైన ప్లాన్ లేకపోవడం. ఇంత క్లియర్గా ప్లాన్ వేసి సో ఎంప్లాయీస్ ఏం చేస్తే బాగుంటుంది, అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ వాళ్ళు ఎంతసేపు చదివితే బాగుంటుంది, ఒక 120 to 150 డేస్లో అది ఎంప్లాయీస్ అయినా అది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా సిలబస్ కంప్లీట్ చేసే విధంగా ఇలా డైలీ ప్లానర్ మీకు ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. సో ఒక డే, ఆ రోజు మీరు చదవాల్సింది ఏంటి, ఒక టాపిక్
టాపిక్‌కి రివిజన్ టైమ్, దానికి మెటీరియల్ మేమే ఇవ్వడం, దానికి టెస్ట్స్ కూడా మేమే ఇవ్వడం. సో, ఇలా ఎవ్రీ డే 1, 2, 3 అలాగే మీకు యాప్‌లో కూడా ఫోల్డర్స్ డే 1, డే 2, డే 3 అన్నట్టుగా మీకు డిస్‌ప్లే చేయడం జరిగింది. సేమ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే ఏపీపీఎస్‌సి గ్రూప్ 1. గ్రూప్ 1లో కూడా వి ఆర్ హావింగ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. ప్రతిసారి డిస్‌ప్లే చేద్దాం అనుకుంటాను. ఈ వీడియో చేసేటప్పుడు అరే మిస్ అయిందని చెప్పి గుర్తొస్తది. సో, సేమ్ జగదీష్ సార్ ఎన్వైరన్మెంట్ అండ్ అలాగే మనకు జియోగ్రఫీ డీల్ చేస్తారు. ఎక్కడైతే ఎన్వైరన్మెంట్ టాపిక్స్ వస్తాయో, ఎస్ఎన్‌టీలో కూడా కొంచెం ఎన్వైరన్మెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా గ్రూప్ 1లో. అండ్ అలాగే ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్, మునిరత్నం నాయుడు సార్. అండ్ అలాగే గవర్నెన్స్ చైతన్య దేవ్ సార్, ఇండియన్ హిస్టరీ శివాజీ సార్, ఏపీ హిస్టరీ దత్తు సార్, ఎథిక్స్ రాఘవేంద్ర సార్ అండ్ అలాగే పాలిటీ నేనే. సో, బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ గ్రూప్ 1కి. ఎస్సేస్ కూడా ఇదే ఫ్యాకల్టీ టీమ్. దాంతో పాటు హర్నాథ్ రెడ్డి సార్ కూడా ఉన్నారు. సో, గ్రూప్ 1లో కూడా హైదరాబాద్‌లో కల్లా కూడా బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్‌తో పాటు సేమ్ ప్లానర్. మేమే ప్రిపేర్ చేసిన మెటీరియల్స్. సార్, ఇన్‌స్టిట్యూట్ ప్రిపేర్ చేసిన మెటీరియల్స్ చాలా అంటే చాలా గర్వంగా కేవలం ఆ మెటీరియల్స్ చదివితేనే మీతో ర్యాంక్ కొట్టిస్తాము అని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ ఒక మెటీరియల్ ప్రిపేర్ చేశారంటే ఏదో ఒక బుక్ చూసుకోరు. 4, 5 బుక్కులు రిఫర్ చేస్తారు. ఆ 4, 5 బుక్కుల కంటెంట్‌ని క్లాస్‌లో చెప్పడమే కాకుండా సరైన వేలో మెటీరియల్స్ ఇచ్చి, ఆ మెటీరియల్స్‌లో ఏదైనా మిస్ అవుతే టెస్ట్ సిరీస్ రూపంలో మేము కవర్ చేస్తాం. సో, టోటల్‌గా మా వీడియో క్లాసెస్, మా మెటీరియల్స్, మా టెస్ట్స్ ఈ 3 కంబైన్డ్‌గా చదివితే మీరు ఏ బయట మెటీరియల్స్ ఇంకా అథెంటికేటెడ్ చదవకుండా ఈ 3 చదివి 100% ర్యాంక్ సాధిస్తారు. సాధించిన వాళ్ళని చూపించాం. సో, రోహిత్స్ అకాడమీ పర్టిక్యులర్‌లీ ఫర్ గ్రూప్స్. అదే నేను హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అనే ప్లాట్‌ఫార్మ్‌లో ఎక్స్‌క్లూజివ్ సివిల్ సర్వీసెస్‌కి కోచింగ్ ఇచ్చి స్టార్ట్ చేసిన 2-3 సంవత్సరాల్లో 8-10 ర్యాంకులు కొట్టించగలిగాను, కొట్టి చూపించాను బెస్ట్ ఫ్యాకల్టీస్‌తో. సో, నా యొక్క ముఖ్యమైన బలం కంటెంట్ అండ్ అలాగే స్టూడెంట్‌కి మేమిచ్చే రెస్పాన్స్. సో, సాధ్యమైనంత వరకు ఈ వీడియో కూడా ఆల్మోస్ట్ 12:15 అవుతుంది మిడ్‌నైట్ చేయడం. సో, ఈ టైంలో కూడా ఐయామ్ థింకింగ్ అబౌట్ యూ. అయితే ఈ గాసిప్స్ వల్ల కొంచెం సైడ్ ట్రాక్ అవ్వకుండా మీకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నిజంగానే గ్రూప్ 1లో 100, గ్రూప్ 2లో 700 ఇస్తే సంతృప్తి పడే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో దాన్ని ఇంకా పెంచి ప్రభుత్వం పైన ఒక రకంగా అంటే ప్రభుత్వం ఎస్టిమేట్ చేస్తది. ఎంత ఇస్తే వీళ్ళు సంతృప్తి పడతారు. ఇంత ఇస్తే వాళ్ళకు కోపం వస్తది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్ఆర్‌సీపీ పవర్‌లోకి వచ్చినప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి చాలా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కెళ్ళిన తర్వాత ఆ జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే ఒక 1000 వాలా తీసుకొచ్చి దాన్ని వెలిగించిన తర్వాత తుస్సుమంటదంటారు గదా! అంటే ప్రభుత్వం పైన విమర్శ చేయట్లేదు. కానీ వాస్తవాలు చెప్తున్నాను. అంటే ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళకు సమాచారం ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలిస్తే వాళ్ళు ప్రభుత్వానికి సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి సలహాలు ఇస్తారు. అందుకే ఈ ప్రభుత్వానికి సలహా ఇచ్చే వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యే విధంగా గ్రూప్ 1లో ఇన్ని పోస్ట్స్, గ్రూప్ 2లో ఇన్ని పోస్ట్స్, డీఎస్సీలో ఇన్ని పోస్టులు, పోలీసు శాఖలో ఇన్ని పోస్టులు, సో ఇంజినీరింగ్ శాఖలో ఇన్ని పోస్టులు అని తెలియజేసేటట్టు మన గొంతు బలంగా. సో, దీనికోసం స్టూడెంట్స్‌కి సంబంధించి చాలా టెలిగ్రామ్ ఛానల్స్, చాలా వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కలం వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్న, ఒక్కొక్కలము పర్సనల్‌గా చేసినా అది అందరి గొంతుగా వినిపించడం కష్టం. కానీ అందరూ కలిపి ఎక్కడైతే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారో, లేకపోతే అందరూ కలిపి ఏ గ్రూప్‌లోనైతే ఉన్నారో, సో వాళ్ళకు ఒక గొంతులాగా బలంగా వినిపించి, వాళ్ళ ద్వారా ఆ సలహాదారులకు సలహాలిచ్చి, వాళ్ళు ప్రభుత్వానికి ఇన్ని పోస్ట్స్ ఇస్తే బావుంటదని సిద్ధమయ్యేలాగా తయారు చేస్తే 100% మనకు బెనిఫిట్ అవుతది. సో, అది గైస్. సో, ఏజ్ రిలాక్సేషన్ 44 గాని 46కి చేయాలి అని ప్రభుత్వానికి మనం విన్నవించుకుందాం. అండ్ అలాగే పోస్టులు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇవ్వాలి అని విన్నవించుకుందాం. అండ్ అలాగే జాబ్ క్యాలెండర్ ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చేసుకున్నామో అలా అన్ని ఉబ్బిబ్బు తబ్బిబ్బయ్యేలాగా ఒకేసారి ఎగ్జామ్స్ పెట్టకుండా ఒక పరీక్షకు ఇంకొక పరీక్షకు మధ్యలో సరైన వ్యత్యాసం ఇవ్వడం. గ్రూప్ 1, గ్రూప్ 2 ఒకేసారి పెట్టకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డీఎస్సీ, పోలీస్ ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వీటన్నిటికి వచ్చిందన్న సంతోషం ఒకవైపు, ఈ రెండిటికి సరైన ప్రిపరేషన్‌కి సరైన సమయం సరిపోలేదని ఇంకొక వైపు ఇటువంటివి ఉండకుండా ప్రభుత్వానికి ఇవన్నీ ముందు జాగ్రత్తగా వాళ్ళన్నారు వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్ ఇష్యూ లేకుండా, రోస్టర్స్ మిస్టేక్స్ లేకుండా మంచిదే. దాంతో పాటు యాస్పిరెంట్స్ యొక్క మనోభావాల్ని తెలుసుకొని, ఆశయాలు ఏంటి, వాళ్ళ ఏం ఆలోచనలు తెలుసుకొని, అన్నీ సరిపడా ఖాళీలు ఉంటే సాధ్యమైనంత వరకు ఫిలప్ చేసుకొని, చదువుకోవడానికి సరిపడా టైం ఇచ్చేసి, మళ్ళీ పోస్ట్‌పోన్ అవ్వకుండా వీళ్ళని మానసికంగా ఇబ్బందులకు పడకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా సీనియర్ యాస్పిరెంట్స్ ఏజ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి తరఫున ఒక గొంతులాగా ఒక గట్టిగా చెప్పాలి అని చేసే ప్రయత్నం ఇది. సో, ఖచ్చితంగా ఈ వీడియోలో అన్ని అడ్రెస్ చేశానని అనుకుంటున్నాం. సో, ఉగాది జాబ్ క్యాలెండర్ వరకు లెట్ అస్ వెయిట్ అండ్ సీ.
అండ్ దానికి సంబంధించి ఖచ్చితంగా మనం అనుకున్నట్లుగానే జరుగుతుంది అని ఆశిద్దాం. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. సో ఎవరైనా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎస్ఐ, పీసీ కానీ బెస్ట్ కోర్సెస్ కోసం వెయిట్ చేస్తే రోహిత్స్ అకాడమీలో అన్ని బెస్ట్ కోర్సెస్, ఎఫ్బిఓ కోర్సులు కానీ, పోలీస్ కోర్సులు కానీ, డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి పేపర్ 1, ఏడబ్ల్యూ పేపర్ 1 ఇట్లా అన్నీ కూడా మన దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. రోహిత్స్ అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్రతిసారి చెప్తుంటాను 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్. ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి. మీరు జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఏది కావాలన్నా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి ఇట్లా సపరేట్ సెక్షన్స్ ఉంటాయి, డెమో క్లాసెస్ ఉంటాయి, అది వినొచ్చు. మీకు ఇంకా ఏదైనా మీ డౌట్స్ని నేను ఆన్సర్ చేయకపోతే ఈ నంబర్కైనా వాట్సాప్ చేయండి, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.